పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్ 131వ రాజ్యాంగ సవరణ ముసుగులో దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీయాలని చూసిన మోదీ అమిత్ షా కుట్రలను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఖర్గే నాయకత్వంలో పటాపంచలు చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ, ఒకవేళ పార్లమెంటులో బిల్లు నెగ్గితే బీజేపీ తమ ఘనత, ఓడిపోతే ప్రతిపక్షాలను టార్గెట్ చేద్దామని కుట్ర పన్నింది. గతంలో ఇలాగే 2020లో రైతులపై నల్ల చట్టాలు తెద్దామని ప్రజలను ఇచ్చిన తీవ్ర వ్యతిరేకంతో బీజేపీ బొక్కబొర్ల పడింది. తెలంగాణ రాష్ట్ర తరపున దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కోసం కృషి చేస్తున్న శ్రీ రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2024లో రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేద్దామని బలహీన వర్గాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీ ఆటలు సాగవు. మోదీకి కౌంటౌన్ మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలకు మోదీ అన్యాయం చేయాలని చూస్తుంటే రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడి ఈరోజు బిల్లును అడ్డుకోవడం గొప్ప విషయం. ఇప్పుడున్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన 3 బిల్లులలో మహిళా అంశం లేదు. డిలిమిటేషన్ పేరుతో మళ్లీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి భారతీయ జనతా పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ బిల్లు విషయంలో బీజేపీ ద్వంద్వనీతి కనిపిస్తుంది. మహిళా బిల్లును అమలు చేయాలనే ఉద్దేశం లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లును వాడుకుంటున్న విధానం నిన్న తేటతెల్లమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలే ఈ విషయాన్ని బయటపెట్టాయి. బిల్లు ఆమోదం పొందకపోయినా తమకు నష్టం లేదని చెప్పడం వారి అసలు ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు గట్టిగా తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి దేశాన్ని రక్షించే శక్తిగా నిలుస్తుంది. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, చిన్న రాష్ట్రాల హక్కులను రక్షించడానికి మా ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 130వ రాజ్యాంగ సవరణకు భారతదేశ ప్రజలంతా కూడా ప్రపంచమంతా చూసింది. మరి రాజ్యాంగ సవరణ ముసుగులో దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేయాలని చెప్పి మోడీ, అమిత్ షా గారు చేసినటువంటి కుట్రలను ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు పార్లమెంట్లో ఆ బిల్లును వీగిపోయేటట్టుగా చేసే సందర్భం మీరంతా చూసిరు. మహిళలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ. గత చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీకి దేశ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి అధ్యక్షురాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి అలా మోడీ గారు మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా 2023లోనే మహిళా బిల్లు పాస్ అయితే దాన్ని సవరణలు చేసి పార్లమెంటు పెడితే బిల్లు ఎట్లాగో పాస్ చేస్తారని చెప్పి ఒక సాకుతోటి మహిళలకు ఎక్కడ 33% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని దానికి లేనిపోనివి జోడించి డీలిమిటేషన్ పేరు మీద, ఇంకో బిల్లు పేరు మీద మరి ఈ బిల్లు వీగిపెట్టేట్టుగా తానే చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే మేము దానికి ఘనత అంటారు. మరి అలా నువ్వు అక్రమంగా కొన్ని చట్టాలను చేసి దక్షిణాది రాష్ట్రాలను ఇబ్బంది పెట్టి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గించడానికి చూసినావు కాబట్టే ఇవాళ బిల్లు వీగిపోయిన కథనాన్ని భారతదేశ ప్రజలు చూసినారు. నీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని, మహిళలకు 33% ఇవ్వాలని నీకు ఉద్దేశం ఉంటే ఇవాళ రాజ్యాంగ సవరణ ద్వారా 131 రాజ్యాంగ సవరణను మహిళా బిల్లును పెడితే 100% కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు సహకరించేది. మరి నిండు పార్లమెంట్లో అమిత్ షా గారు చెప్పారు, మరి రాజ్యాంగ సవరణను గంట సేపట్లో మేము మారుస్తాం, మీరు మద్దతు ఇస్తా అని చెప్పారు. మీకు గంట కాదు 3 రోజుల సమయం కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు, నిన్న మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరిండు. మరి మీరు మహిళా బిల్లు పెట్టడానికి సిద్ధమా అంటున్నావు. మరి అలా తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఇక్కడ కేరళ కానీ 20 సీట్లు ఉంటే మాకు పెరిగేది 30 సీట్లు.
మరి మీ యూపీ అక్కడ ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలకు ఆ 80 ఉంటే 120 పెరుగుతాయి. మరి ఇక్కడ 30కి 90కి అంతర్యానం ఎంత గ్యాప్ ఉందో మీరు ఆలోచన చేయాలి. అంటే చిన్న రాష్ట్రాలను అనగదొక్కాలి. ఈ రాష్ట్రాలకు రాజకీయంగా ఎదుగుదల ఉండద్దు. ఇప్పటికే ఈ రాష్ట్రాలు కట్టే పన్నులకు కనీసం 50% కూడా ఇవ్వనటువంటి మోడీ ప్రభుత్వం మళ్ళొక్కసారి ఈ రాజకీయ వివక్షకు చేసింది కాబట్టే 3 బిల్లులు పెట్టారు. కాబట్టే ఆ బిల్లులు వీగిపోయే విధంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే కానీ, ప్రియాంక కానీ, కాంగ్రెస్ ఎంపీలు, మిత్రపక్ష ఎంపీలు ఆ బిల్లును వీగిపోయేటట్టు చేసిరు. ఇవాళ మళ్ళా దొంగ దీక్షలతోటి జాతిని ఉద్దేశించి మోడీ గారు మాట్లాడతారు. బిల్లు పాస్ అయితే మా ఘనత, బిల్లు ఫెయిల్ అయితే కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల ఆదరణ ఉండొద్దని చెప్పి ఇలా దొంగ నాటకాలు వేస్తున్నాం. కాబట్టి నీ చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా భారతదేశ ప్రజలంతా గమనిస్తున్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది మహిళలను ఇలా పార్టీ అధ్యక్షుడు చేసింది. కనీసం ఇప్పటికీ మీ పార్టీలో సుమారు 15 మంది అధ్యక్షులు మారారు. ఏనాడన్నా మీ పార్టీకి జాతీయ అధ్యక్షురాల్ని మహిళలు చేసిరా అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. ఈ బీజేపీ ఇక్కడ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను రాష్ట్రానికి పంపితే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఇలా రాష్ట్ర విభజనను పాకిస్తాన్తో పోలిస్తే కూడా ఈ సిగ్గుమాలిన 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణ పక్షాన మాట్లాడలేని దద్దన్నలు మీరు మహిళలకు కాదు ఆత్మగౌరవం పెంచుతారా? మీ చిత్తశుద్ధి కానొస్తుందా? ఇలా తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చినప్పుడు మరి మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? గతంలో మోడీ గారు, ప్రధాని గారు కూడా దేశంలో కట్టడి చేసే ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా 400 సీట్లు వస్తే నిన్న 3 బిల్లులు పాస్ అయ్యేది. మొన్న నల్ల చట్టాలు వచ్చేది. రైతుల మీద రుద్దినటువంటి నల్ల చట్టాలు కూడా ఏ రకంగా రద్దు చేసుకున్నావో డీలిమిటేషన్ కూడా రద్దు చేసుకో, మిగతా బిల్లులను రద్దు చేసుకో. నీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళా మనుల మీద మీకు ప్రేమే ఉంటే, వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచేది ఉంటే రేపు సోమవారం నాడు మీరు పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెడితే సంపూర్ణ మద్దతు ఇస్తాం. దానికి దక్షిణాది రాష్ట్రాలకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న బాధ్యత వహిస్తారని చెప్పి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఇలాంటి దొంగ ప్రకటనలను, దొంగ దీక్షలను, మాయ మాటలను ఇవాళ భారతదేశ ప్రజలు నమ్మరని చెప్పి మళ్ళొక్కసారి మోడీ గారి నైజమేందో, మోడీ గారి రాజ్యాంగాన్ని ఏ రకంగా కూని చేయాలో భారతదేశ ప్రజలు గమనించారు. కాబట్టి పార్లమెంట్లో వాళ్ళు పెట్టిన బిల్లులు వీగిపోయినాయని చెప్పి పత్రికా